కాంచన మొదలుకొని నిన్నటి మొన్నటి జయప్రద వరకు మొట్టమొదటి తీసిన జమునికి తీసా. ఇంకా మొట్టమొదటి జమున, కృష్ణకుమారి, షావుకార్ జానకి. 1951 పుట్టిల్లు డాక్టర్ రాజారావు అనౌన్స్ చేశాడు. దానికి విఎన్ రెడ్డి కెమెరా ఉంది. సరే జమునికి బొమ్మ తీయాల్సి వచ్చింది. ఆ అమ్మాయి ఇంత పూర్వం చిన్న డ్రామాలోనూ వాటిలోనూ వేసింది, జగ్గయ్య తొట్టిపట్టు వాళ్ళతో చిన్న చిన్న. అప్పుడు ఆ అమ్మాయికి ఎంత 16 ఏళ్ళు 17 ఏళ్ళ కంటే ఎక్కువ, 16 ఏళ్ళే. అక్కడ బొమ్మలు తీసుకురమ్మన్నాడు. ఆ బొమ్మలు మేము రాయమండ్రిలో ఎన్లాజ్మెంట్స్ వేసి అవేమో విఎన్ రెడ్డి అప్రూవ్ చేయాలి హీరోయిన్గా. కాబట్టి బాంబే పంపించాడు. సరే విఎన్ రెడ్డి అప్రూవ్డ్ ఆఫ్ థింగ్. సో వీళ్ళు 51లో రాజారావు గారు ఇక్కడికి వచ్చారు, కానీ నేను మాత్రం స్టిల్ ఫోటోగ్రాఫర్ ఇక్కడ మెడ్రాస్ రాలే. సరే మెడ్రాస్ వేరే మా ఫాదర్తో చెప్పాను కదా సినిమాటోగ్రఫీ కోసం అని చెప్పి వచ్చేస్తాను. నేను సొంతంగా వచ్చిన తర్వాత ఈ సినిమాటోగ్రాఫర్లు ఎంతకాలం ఉన్నాయి, ఇట్టగా ఉన్నారు, అసిస్టెంట్స్ అంతా అని చెప్పి ఫోటోగ్రఫీ, చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫ్స్ అవన్నీ చేశాను. అవన్నీ చేసే టైంలో జమున కూడా బొమ్మ తీయాలని చేసినట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళి, చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. పైగా ఒక కెమెరా ఉంది, స్పీడిగ్రఫీ కెమెరా అని, దట్ ఈస్ అమెరికన్ కెమెరా. 1/2000 ఆఫ్ సెకండ్ ఇది ఫోకల్ ప్లెన్స్ సెక్టర్ ఆ డేస్లో. ఆ స్పోర్ట్స్ కెమెరా తోటి అది క్వార్టర్ ప్లేస్ సైజ్ నెగిటివ్, అంటే ఇంత సైజ్ నెగిటివ్ ఉంటుంది. క్లోజప్ తీసాను. క్లోజప్ తీసిన తర్వాత ఆ బొమ్మ శుభ్రంగా ఫ్రంట్ పేజ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళ జమున బొమ్మ కానీ సినిమా స్టార్స్ బొమ్మ కానీ ఆంధ్రపత్రిక కవర్ పేజ్ మీద రావడం అనేది, వీక్లీ కవర్ పేజ్ మీద రావడం అదే ఫస్ట్ టైం. నాగేశ్వరరావు గారికి కూడా అంటే ఆయన సినిమాల్లోనే కాకుండా పర్సనల్గా కూడా ఫొటోస్ తీసేవారు కదా అక్కినేని నాగేశ్వరరావు గారికి కూడా. నాగేశ్వరరావు గారికి కొంచెం ఆయనకి నాకు సన్నిహితత్వం ఏర్పడింది. బుద్ధిమంతుడు ఆ పిక్చర్ నేను పనిచేస్తాను కదా బాపు వాళ్ళ పిక్చర్కి. ఆయన భూషణ్ గారు ఫోటోగ్రాఫర్ తీయండి ఏంటంటే ఏంది గుడివాడ కాలేజీ కొంత డబ్బు ఇచ్చాడు. తర్వాత అక్కడ పల్వరైజింగ్ మిల్స్ అని చెప్పి దెందూరులో ఇది ఉంది. సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్స్ ఒక చిన్న అన్ని కలర్లోనూ వాటి బ్లాక్ అండ్ వైట్లోనూ వాళ్ళ ఆవిడ వీళ్ళు అందరూ మొత్తం అంతా తీసి ఆయనకి ఇచ్చేసాడు. కాబట్టి ఆయన నాకు చాలా క్లోజ్గా అయ్యాడు. ఇంకా సెలవు తొలినాటి స్నేహితులారా, చెలరేగే కోరికలారా, తొలినాటి స్నేహితులారా, చెలరేగే కోరికలారా, టాటా వీడుకోలు గుడ్ బై ఇంకా సెలవు టాటా వీడుకోలు. శ్రీశ్రీ గారిని కూడా ఒకే సిట్టింగ్ లో ఎక్కువ టైమ్స్ అలా కూర్చొని తీసాను శ్రీశ్రీ. అలా కూర్చొని మాట్లాడమంటే మాట్లాడటం. ఆయన ఎప్పుడు నిలకడగా ఉండే పాపాన్ని నేను చూడలేదు. ఇట్టగా ఆయన ఏదో ఆలోచన. శ్రీశ్రీ మనలో ఉన్న మనిషికి లెక్కే కాడు. లేటెస్ట్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా మీ టైంలో. మా టైంలో లైటింగ్ కండిషన్స్ కరెక్ట్గా గెస్ చేయాలి. అప్పుడు ఈ గీటర్స్ ఉండేవి కాదు. ఈ లైట్కి ఇంత సక్సెస్ పెట్టి ఇంత అనేది ఓన్లీ మనం ఊహించి కరెక్ట్గా చేసుకోవడం. కాబట్టి బ్రాకెటింగ్ ఆఫ్ ఎక్స్పోజర్స్ అని ఒకే బొమ్మలు 2-3 సార్లు తీస్తాం. కొంచెం డయాఫ్రమ్ కట్ చేసి కొంచెం డయాఫ్రమ్ ఓపెన్ చేసి వన్ ఆఫ్ దీస్ తీస్తాం. తర్వాత ఎక్స్పోజర్ మీటర్స్, లైట్ మీటర్స్, లైట్ ఎంత ఉంది దాంతో రిఫ్లెక్టర్ లైట్ ఎంత కావాలో అంత కూడా మనం చేస్తున్నాం. కాబట్టి అప్పటికి ఇప్పటికి ఏంటి ఎవ్రీథింగ్ అరేంజ్ ది కెమెరా. ఈ జనరేషన్ స్టిల్ ఫోటోగ్రాఫర్స్కి మీరు ఇచ్చే సందేశం? మెయిన్ థింగ్ ప్రొఫెషన్ మీద డెడికేషన్ ఉండాలి. అది చాలామందికి తక్కువ. కానీ ఇదే బొమ్మ తీస్తే వస్తుంది, వాడు ఇస్తే డబ్బులు ఇచ్చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ పిక్టోగ్రఫీ. పెయింటింగ్ ఆఫ్ ది లైట్ అనేది ఫోటోగ్రఫీ. ఇది తీస్తే చిన్న కురాడికి కూడా ఆటో ఫోకస్ కెమెరా ఇస్తే బొమ్మ వస్తుంది. ఆ ప్రొఫెషన్ గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. 82 సంవత్సరాల వయసులో కూడా మా కోసం మీ కెమెరా అనుభూతుల్ని పంచుకున్నందుకు చాలా సంతోషం అండి. టీవీ 1కి కృతజ్ఞతలు. చూడతరమా